సో ఈ వీడియోలోని జాన్వరి నెలలోని ఓటీటీలో రిలీజ్ అయిన 7 బెస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ గురించి చెప్పబోతున్నాను. ఈ లిస్ట్‌లోని అన్ని జోనర్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఏదో ఒకటి మీ వాచ్ లిస్ట్‌లో చేరుతుంది. అండ్ 'యానిమల్' థియేటర్‌లో రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఇప్పుడు మళ్ళీ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత కూడా సేమ్ ఇదే రిపీట్ చేస్తుంది. సినిమా లెంత్ 3 అవర్స్ 20 మినిట్స్ ఉన్నా సరే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతోని ఎక్కడ బోర్ కొట్టించకుండా ఉంటుంది. సినిమా ఎంత వైలెంట్‌గా ఉన్నా సరే వెనకాల నాన్న అనే ఎమోషన్ ఉంటుంది. హీరో తండ్రి కోసం ఏమన్నా చేస్తాడు, ఎంత దూరం అన్నా వెళ్తాడు. కానీ తండ్రి ప్రేమ ఎప్పుడూ తనకి దూరంగానే ఉంటుంది. మూవీలోని పర్టికులర్‌గా ఈ సీన్స్ మీ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. లాస్ట్‌లోని తండ్రికి కొడుకంటే ఎంత ఇష్టమో చెప్పే సీన్ చూసిన తర్వాత ఈ సినిమాలోని కేవలం గన్స్ అండ్ ఫైట్స్ మీదే కాదు రైటింగ్ మీద కూడా ఫోకస్ చేశారు అని అర్థమవుతుంది. రణబీర్ కపూర్ తన పర్ఫార్మెన్స్ ని చించి అవతలేస్తాడు. ఇది కూడా నెట్ఫ్లిక్స్ లోనే అవైలబుల్ గా ఉంది. ఒక వైలెంట్ ఫ్యామిలీ డ్రామాని చూద్దాం అనుకుంటే యానిమల్ ని ప్రిఫర్ చేయండి. తర్వాత జో, ఒక సింపుల్ నార్మల్ రొమాంటిక్ మూవీ. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేమం అండ్ హృదయం లాంటి వైబ్స్ వస్తాయి. ఆ సినిమాలు చూస్తున్నప్పుడు ఎలాంటి ఫీల్ అయితే వస్తుందో సేమ్ అలాంటి ఫీల్నే ఈ సినిమా కూడా ఇస్తుంది. మన లైఫ్లో ఒక స్టేజ్లోని చాలా హ్యాపీగా ఉంటాం. కొన్ని రోజుల తర్వాత ఆ హ్యాపీనెస్ ఏమి ఉండదు. ఆ దేవుడు మన దగ్గర నుంచి అన్యాయంగా లాగేసుకున్న ఫీల్ వస్తుంది. అలాంటప్పుడు మనం ఏమీ ఆలోచించకుండా మెల్లగా మూవ్ అని అయిపోవడం నేర్చుకుంటే కొంతకాలం తర్వాత మనం కోల్పోయిన దానికి డబల్ మన దగ్గరికి తిరిగి వస్తుంది. ఇదే జో మూవీలో ఉన్న హీరో లైఫ్లో కూడా జరుగుతుంది. మూవీ అంతా ఒక ఫీల్ ఉంటే క్లైమాక్స్ మాత్రం ఇంకొక ఫీల్ని ఇస్తుంది. ఫైనల్గా ఈ మూవీ చూసిన తర్వాత ఒక హోప్ వస్తుంది. ఈ మూవీలోని ఫ్రెండ్ క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అన్ని మూవీలో ఉండే ఫ్రెండ్స్లా కాకుండా వీళ్ళు చాలా హానెస్ట్గా ఉంటారు. దానివల్ల మూవీలోని ఫన్ జనరేట్ అవుతుంది. సో జో మూవీ ఒరిజినల్ తమిళ్ లాంగ్వేజ్ అయినా ఇది తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోని ఖచ్చితంగా చూడండి. మై డీమన్, చాలా రోజుల తర్వాత నేను చూసిన బెస్ట్ కే డ్రామా మై డీమన్. 16 ఎపిసోడ్ కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదు, దీనిలోని అన్ని జోనర్స్ మిక్స్ అయి ఉంటాయి. రొమాన్స్, కామెడీ, ఫ్యాంటసీ ఇలా అన్ని ఈ డ్రామాలో మీరు చూడొచ్చు. స్టోరీ ఏంటంటే హీరో ఒక డీమన్, చూడడానికి మనిషిలా ఉంటాడు కానీ కొరియాలో డీమన్స్ ఇలానే ఉంటారు. తన భూమి మీద నివసిస్తున్న హ్యూమన్స్తోని కొన్ని కాంట్రాక్ట్ చేసుకుంటాడు. వాళ్ళకి ప్రస్తుతం హెల్ప్ చేసి 10 ఇయర్స్ తర్వాత తను హెల్ప్ చేసిన దానికి బదులుగా వాళ్ళ లైఫ్ని తీసుకుంటాడు. ఇది బేసిక్ స్టోరీ లైన్. అండ్ దీనికి హీరోయిన్కి సంబంధం ఏంటి, ఒక డీమన్ని హీరోయిన్ ఎందుకు లవ్ చేస్తుంది, తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా మారింది అనేది మిగతా స్టోరీ. నార్మల్గా కే డ్రామా చూస్తున్నప్పుడు ఒక ఫీల్ వస్తుంది. మనలో మనం తలుచుకుంటూ అటు ఇటు తిరుగుతూ నవ్వుతూ ఉంటాం. ఇలాంటి ఒక ఫీల్ కే డ్రామా చూసినప్పుడు మాత్రమే వస్తుంది. 40 సెకండ్స్ ఉండే కే డ్రామా ఇంట్రో చూసిన తర్వాత ఈ డ్రామాని చూడాలా వద్దని డిసైడ్ అవ్వండి. ఖచ్చితంగా ఇంట్రో చూసిన తర్వాత ఈ డ్రామాకి అడిక్ట్ అయిపోతారు. సో మై డీమన్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్, డోంట్ మిస్ ఇట్. తర్వాత హాయ్ నాన్న, ఈ సినిమా స్టోరీలోనే ఒక సోల్ ఉంటుంది. నాని అండ్ మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్తోని ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. ఇందులో కనిపించే ప్రతి క్యారెక్టర్కి ఒక డెప్త్ ఉంటుంది. ఆఖరికి ఇందులో చూపించిన కుక్క కూడా. దీనిని లవ్ స్టోరీ అనడం కంటే ఒక ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. ముగ్గురికి ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ ఉంటుంది. అండ్ ఆ బంధం ఎప్పుడు తెగిపోతుందన్న భయం కూడా అంతకంటే ఎక్కువే ఉంటుంది. వీళ్ళ డైలీ లైఫ్లోని వీళ్ళ చేతిలో లేని సిచ్యువేషన్స్ క్రియేట్ అయితే వాటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ని ఆయనన్న మూవీలోనే చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. సినిమాలో ఉన్నది హ్యాపీ ఎండింగ్ అయినా సరే ఈ సినిమా చూసిన తర్వాత మీ గుండెల్లోని ఒక చిన్న బాధను మిగులుస్తుంది. అక్కడక్కడ చిన్న చిన్న ట్విస్టులతోని ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న హాయనన్న మూవీ బెస్ట్ ఆప్షన్. సోలో లెవెలింగ్, మీరు కనుక యానిమే ఫ్యాన్స్ అయితే యానిమే గురించి మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ మీరు యానిమే చూడకపోతే ఈ సిరీస్ని ఇన్స్టా ఫీడ్లో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ ఎక్కడో చోట మీరు చూసే ఉంటారు. ఎందుకంటే ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న సిరీస్ ఇది. 1 ఇయర్ బ్యాక్ ఈ యానిమేని అనౌన్స్ చేసినప్పటి నుంచి దీని మీద హైప్ బిల్డ్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత క్రంచీరోల్ సర్వర్ క్రాష్ అయింది. అంతలా ఈ యానిమేలో ఏముందంటే ఇందులో ఉన్న స్టోరీ, ఓల్డ్ బిల్డింగ్, ఇంటెన్స్ స్క్రీన్ ప్లే. ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ మీ గుండెని పరుగులు పెట్టిస్తుంది. ఇందులోని హీరో క్యారెక్టర్కి మీరు బాగా రిలేట్ అవుతారు. జీరో నుంచి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ని ఈ యానిమేలో చూడొచ్చు. కేవలం దీన్ని జపనీస్లోనే కాదు, తెలుగు డబ్ కూడా అవైలబుల్గా ఉంది. అందులోనూ తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. అవైలబుల్ ఇన్ క్రంచీరోల్. దీని ప్రీమియం సబ్స్క్రిప్షన్ కూడా చాలా తక్కువే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. తర్వాత సలార్, ఈ మూవీలోని బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులోని చూపించే ఓల్డ్ బిల్డింగ్. థియేటర్లో చూపించినప్పుడు ఇది మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు. కేవలం ఫైట్స్ అండ్ ఎలివేషన్ సీన్స్తోనే సాటిస్ఫై అయి ఉంటారు. కానీ వాటి అన్నిటికన్నా మించి సలార్లోని మంచి స్టోరీ అండ్ క్యారెక్టర్స్, వాటి మధ్య ప్లాట్ లైన్స్ ఉంటాయి. అవి మీకు థియేటర్లో చూసినప్పుడు సరిగ్గా అర్థం కాకపోవచ్చు. ఓటీటీలో చూసిన తర్వాత ఇవి బాగా అర్థమవుతాయి.
దానితో పాటు గేమ్ ఆఫ్ థ్రోన్స్ అండ్ నరుటో రిఫరెన్సెస్ కూడా ఈ మూవీలో కనిపిస్తాయి. మీకు ఇంకా క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం ఈ మూవీలోని ట్రైబ్స్ గురించి, పాలిటిక్స్ గురించి నేను ఆల్రెడీ ఒక ఎక్స్‌ప్లనేషన్ వీడియో చూసాను. ఒకవేళ ఈ మూవీ మీరు చూసిన తర్వాత కూడా అర్థం కాకపోతే ఆ వీడియో చూడండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. కేవలం హైప్ అండ్ ఎలివేషన్స్ మాత్రమే కాదు, ఈ మూవీని నార్మల్ ఆడియన్స్ చూసేలాగా ఒక మంచి స్టోరీ కూడా ఉంటుంది. అందుకే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన తర్వాత వరల్డ్ వైడ్‌గా అన్ని లాంగ్వేజ్‌ల్లోనూ ట్రెండ్ అవుతుంది. ఇంకా ఫైనల్‌గా బ్లూ బీటిల్ రీసెంట్‌గా జియో సినిమాలోకి స్ట్రీమింగ్‌కి వచ్చింది. అన్ని సూపర్ హీరో ఫిల్మ్స్ లాగానే ఇందులో ఉన్న హీరోకి కూడా సూపర్ హీరో పవర్స్ వస్తాయి. బట్ ఆ పవర్స్ తన ఫ్యామిలీ ముందొస్తాయి. తనకి సూపర్ హీరో పవర్స్ వచ్చిన తర్వాత తను ఫేస్ చేసే ప్రతి ఇష్యూను కూడా తన ఫ్యామిలీతో కలిసి ఫేస్ చేస్తాడు. ఈ పాయింట్ మిగతా సూపర్ హీరో ఫిల్మ్స్‌తో పోలిస్తే బ్లూ బీటిల్‌లోని కొత్తగా చూపించిన పాయింట్. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మంచిగా ఎంటర్‌టైన్ అవుదాం అనుకుంటే ఈ బ్లూ బీటిల్ ఫిల్మ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఇది తెలుగు డబ్బింగ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. సో ఇలాంటి ఓటీటీ సజెషన్ వీడియోస్ నేను చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇలా ప్రతి నెల చేయాలా వద్దా అనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ లిస్ట్‌లోని మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్స్‌లో నాతో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.